చీరలో నువ్వేమైనా పెట్టావా? అయ్యో, ఇది మరీ బాగుంది. మీ అత్తగారే తెచ్చిచ్చింది. ఆవిడేమైనా పెట్టిందేమో ఆవిడనే అడుగు. ఆవిడెందుకు పెడతారే? ఎవరైనా ఎందుకు పెడతారులే. 700 ఏళ్ల నాటి చీర కదా. కనపడని సూక్ష్మజీవులు కాపురం పెట్టుంటాయి. సూక్ష్మజీవులా? కొడుతున్నట్టున్నాయి. అవునే, దురదగా ఉంది. గోక్కో, కమ్మగా ఉంటుంది. ఇంతమందిలోకి ఎలానే? పోనీ యువరాణిని నేను కానని చెప్పి పారిపో. ఏమే అటు తిరిగి ఇట్టే వస్తున్నావు? రోజా, మీరు కాబోయే యువరాణి. ఆ కుర్చీలో హుందాగా కూర్చోవాలి. అలా మెలేసుకుంటూ కూర్చోకూడదు. అది యువరాణి యొక్క లక్షణం కాదు. నీతులు చెప్పడానికి అందరూ బయలుదేరతారు. నేనేమన్నా మెలకలు తిరుగుతున్నానా? నువ్వు ఈ చీర కట్టుకుని చూడవే. రక్తాలు వచ్చేలా గోక్కొని పరుగెత్తకపోతే అప్పుడు అడుగు. బాబోయ్, నా వల్ల కావట్లేదు. ఆశీర్వాద కార్యక్రమం ప్రారంభం కావాలి. నాయనా, పూలు పెట్టావా? చారి గారు, పూలు తీసుకొచ్చి అక్కడే పెట్టాను. జామ్, దురదగుంట స్ప్రే ఆ ఫ్లవర్స్లోనూ కలిపాను. ఇకపోతే ఓ త్వరగా చెప్పురా నాయన. ఈ దురదకి తట్టుకోలేక నేను పోయేలా ఉన్నాను. ముందుగా యువరాణి గారిని ఆశీర్వదించవలసింది వారి భర్త గారు. ఆ పూలనే అక్షంతలుగా భావించి వారి మీద చల్లి ఆశీర్వదించండి. నువ్వు ఏమనుకుని మురిసిపోతున్నావో నాకు తెలుసురా. త్వరగా వేసిపోరా నాయన. వెనకాల చాలా లైన్ ఉంది. ఇదేంటి, పువ్వులు పడుతున్నా కూడా మంటగా ఉంది. ఎక్కడి నుంచి తెచ్చారు నాయన నా ప్రాణానికి? రోజా, నీకు సంతోషమే కదా? కొంచెం నవ్వమ్మా. ఇక్కడ నాకు రకరకాలుగా ఉంటే నవ్వమంటున్నావా? వేసి చావే తల్లి. జామ్, లేచి పరిగెత్తట్లేదేంటి? ఓర్చుకుంటుంది బాబు. అది మనకు కుదరదు కదా. అదే కదా, ఏదో ఒకటి చెయ్యాలి బాబు. బాబోయ్, లోపల దురద, పైన మంట. నా వల్ల కావట్లేదు నాయనో. ఇంకా ఆపండిరా బాబు. చారి గారు, మా యువరాణి గారు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. కార్యక్రమం ఇక్కడితో ముగించేద్దాం అంటారా? అవును చారి గారు, నాకు కాస్త రెస్ట్ కావాలి. అవునా యువరాణి గారు? ఇలా ఉన్నప్పుడు గ్రంథంలో ఏం రాసుందో చదువుతానుండమ్మా. చదవండి. అదే నేను రాసిందే. కార్యక్రమం ముగియకుండా మధ్యలో లేచి వెళ్ళిపోతే మళ్ళీ మొదటి పరీక్ష అంటే 11 బకెట్ల ఐస్ నీళ్ల స్నానంతో మళ్ళీ మొదలు పెట్టాలి. ఇదండమ్మా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం. ఏం పర్వాలేదు, వెళ్ళండమ్మా. నో, మీరు ఆశీర్వదించండి. హర్షవర్ధన్ గారు, మీరు వెళ్ళి ఆశీర్వదించండి. సరే అండి.
యువరాణి గారు, ఏం కంగారు లేదు, మెల్లగా చేసుకుందాం. నీకెందుకుంటుంది రా కంగారు? భూలోకంలోనే నరకం చూస్తున్నట్టుంది నాకు. జామ్ భరిస్తుంది కానీ లేవటం లేదు చూడు. అదేగా, ఇంకేం చేయాలి బాబు? పోయి ఇంకెంతసేపు వేస్తారా? ఒక పక్క 700 నాటి చీర కట్టించి లోపల కాపురం పెట్టిన క్రిములతో కుట్టించినట్టుంది నాకు. ఈ పక్క ఎక్కడి నుంచో తెచ్చిన పువ్వులలో మంటలు వస్తున్నాయి. యువరాణి సింహాసనం అంటే స్వర్గం అనుకున్నా. ఎన్ని ముళ్ళులుంటాయా? ఎక్స్పెక్ట్ చేయలేదే. ఏంటక్కా, ఏదో భరించరాని బాధని భరిస్తున్నట్టుగా కనిపిస్తున్నావు. ఆ బాధ తీర్చుకోవడం ముఖ్యం కదా. పట్టాభిషేకాన్ని పోస్ట్పోన్ చేసుకో, తర్వాత చూసుకోవచ్చు. మధ్యలో నీ గోల్డ్ అంటే నీ మంచిగా చెప్తున్నానక్క. నాకు నువ్వే ఏదో చేసావే. అయ్యయ్యో, చివరికి నింద నా మీద వేస్తున్నావా? నాకే పాపం తెలీదక్కా. ఏ నోరు మూసుకుని పోవే. మీరు వెళ్ళి ఆశీర్వదించండి. అలాగేనండి. అంతా సింపుల్గానే ఉందిగా. సింపుల్ గానా? బాబు, ఇక మీరు వస్తే మిగతా వాళ్ళు వెళ్ళి ఆశీర్వదిస్తారు. సరే, అందరి ఆశీర్వాదాలు అయిపోయాయి. ఎంత మంచి మాట చెప్పావురా నాయన. 2 సబ్బులు పెట్టి రాసుకుంటే గాని ఎదురుతో పోయేలా లేదు. అమ్మా, మీరు గుడికి వెళ్ళడానికి సిద్ధం కండి. ఓకే అత్తయ్య, అదరగండి. అమ్మ రోజా, రోజా! యువరాణి అంటే అలా ఉండాలి. తర్వాత జరగబోయే కార్యక్రమం కోసం ఎంత ఆతృతగా వెళుతున్నారో చూడండి. ఉపేంద్ర, రెడీ అయిపోయావా? నేను రెడీ. ఆ చామంతి గుళ్ళో నన్ను ఇబ్బంది పెట్టడానికి రెడీ అవుతుందో ఏంటో తెలియక టెన్షన్ వచ్చేస్తుంది. ఏమంటున్నావు? అది ఇక్కడ నన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. ఏం చేసింది రోజా? ఐసు బకెట్ల స్నానం వ్యవహారము దాందే అనిపిస్తుంది. దాందే అనిపిస్తుందేంటి, కన్ఫర్మ్గా దాందే. ఆ చారీ చదువుతున్నప్పుడల్లా అది వెకిలి నవ్వులు నవ్వుతుందంటే ఖచ్చితంగా అది చేసింది. ఆ చీర కట్టుకున్నప్పుడు కూడా ఒక్కటే దురద. చచ్చాననుకో